ప్రవీణ్ కుమార్ గారు పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అంత వార్తను మరిన్ని విషయం సార్ చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతం మరికొద్ది గంటల్లో ప్రచారం ముగినింది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంత ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా దయచేసి మన ప్రాంత బిడ్డ, ముద్దు బిడ్డ, బహుజన బిడ్డ, చదువుకున్న నవతరం నాయకుడు, ఎలాంటి మచ్చలేని యువ నాయకుడు అందోజు శంకరాచారి గారికి ఏనుగు గుర్తు మొదటి డబ్బాలో మొదటి గుర్తు మనదే. పోయి ఏం ఆలోచించకుండా మొదటి డబ్బాలో మొదటి గుర్తుకు ఓటేయాల్సిందిగా కోరుకుంటున్నాను. లేకపోతే మాత్రం ఈ దోపిడి దొంగలు 60 సంవత్సరాల నుంచి మునుగోడును సారాయితోని, డబ్బుతోని, రకరకాల ప్రలోభాలు పెట్టి మోసం చేసిండ్రు. మళ్ళొకసారి మోసం చేయడానికి ఊరూరా తిరుగుతున్నారు. వీళ్ళని మళ్ళీ నమ్మకుండా మునుగోడు ముందరికి పోవాలంటే కేవలం మరి ఏనుగు గుర్తుకే ఓటేయాలి. అదేవిధంగా వీళ్ళు ఇంకొక దుర్మార్గం ఏం చేస్తుంటారంటే, మీరు ఎవరికి వేస్తున్నారో ఓటు తెలుస్తుందని మునుగోడు ప్రజలు అమాయకులు అనుకుని వాళ్ళను తప్పుదో పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎవరికి ఓటేసింది అనేది ఎవరికి తెలియదు. మీ ఫోన్ నెంబర్లు మా దగ్గర ఉన్నాయి, అందుకొరకు మీరు ఎవరికి ఓటేసినారో మాకు తెలుస్తుందని భయపెట్టి మీకు పింఛన్ రాదని మన మంత్రి అన్నాడు. సో ఆ విధంగా భయాందోళనకు గురి చేస్తున్నారు. మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఎవరికి ఓటేస్తున్నారో ఎవ్వరికి తెలియదు. లోపలికి పోయిన తర్వాత నిశ్చింతగా మీరు టీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, కమ్యూనిస్ట్ అయినా ఏమైనా కూడా లోపలికి పోయి మీరు మునుగోడు ముందరికి పోవాలంటే ఏనుగు గుర్తుకే ఓటేయాలి. మొదటి డబ్బా మొదటి గుర్తు. ఒకవైపు ధర్మానికి అధర్మానికి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఇది మీరే ఎలా చూస్తారు? దొంగలు ధర్మం గురించి మాట్లాడితే ఇంకేం మాట్లాడుతాను నేను? వాళ్ళ గురించి సమయం వేస్ట్ చేయడం. దొంగలకు ఎక్కడ ధర్మం ఉంటుంది? దోచుకోవడమే ధర్మం వాళ్ళది. దొంగలు ధర్మం గురించి మాట్లాడడం అంటే దయ్యాలు వేదాలు వలించినట్టుగా ఉంటుంది. సో ఇదంతా కాదు. నిజమైన ధర్మం ఎక్కడుందంటే అందోజు శంకరాచార్య దగ్గర ఉన్నది. నిజమైన ధర్మం బీఎస్పీ దగ్గర ఉన్నది. నిజమైన ధర్మం ఏనుగు దగ్గర ఉన్నది. నిన్న జరిగిన సభలో కేసీఆర్ ఇంకా విజయం, టీఆర్ఎస్ విజయం ఖాయమని తేలింది. ఇంకా మెజార్టీ కోసం చూస్తున్నానంటే మీరు దీని గురించి కేసీఆర్ అట్లా ఎట్లయితే దొంగ హామీలు ఇస్తున్నాడో అలాంటి హామీల్లోనే విజయం కూడా ఒక దొంగ హామీ. ప్రజలను మభ్యపెట్టడం కోసం చేస్తున్నాడు. సిగ్గు లేకుండా 15 రోజుల్లో మునుగోడును డెవలప్ చేస్తున్నాడు. నీ చేతుల్లో తెలంగాణను 8.5 సంవత్సరాలు పెట్టింది. ఏం డెవలప్ చేసినావు తెలంగాణను? మళ్ళీ నువ్వు వచ్చి మునుగోడును 15 రోజులు డెవలప్ చేస్తాడు. మరి ఇన్ని రోజులు ఏం చేసినావు? గడ్డి వీకినావా? సో ఇదంతా కూడా కేవలం కేసీఆర్ అభద్రతా భావంతో చేస్తున్నాడు. సో వాళ్ళ ఎమ్మెల్యేలు ఆయన దగ్గర ఉంటలేరు. వాళ్ళు డీల్స్ మాట్లాడుకుంటారు. 100 కోట్ల డీల్స్ మాట్లాడుకున్నారు. నిజంగా కేసీఆర్కు దమ్ముంటే చెండూరులా ఆ 4 ఎమ్మెల్యేలతో మాట్లాడియాలిగా. వాళ్ళని తీసుకొచ్చిండు, మరి మాట్లాడియాలిగా. ఎందుకు మాట్లాడిస్తలేడు అంటే ప్రగతి భవన్లో బందీకాన్లో పెట్టి వాళ్ళకి రోజు స్క్రిప్ట్ ఇస్తున్నాడు. వాళ్ళేమో అమ్ముడు పోయిన ఆల్రెడీ అమ్ముడు పోయిన ఎమ్మెల్యేలను దగ్గర పెట్టుకొని మనకు ఈ చెండూరు ప్రజలకు నీతులు చెప్తున్నాడు. ఇదంతా కాదు. కేసీఆర్ ఫెయిల్డ్ చీఫ్ మినిస్టర్. ఆయన నుంచి విముక్తి కావాలని తెలంగాణ కోరుకుంటుంది. అందుకొరకే మన బహుజన బిడ్డ అందోజు శంకరాచార్యని గెలిపించి కేవలం మునుగోడునే కాదు తెలంగాణను కూడా ఈ కుటుంబ పాలన, దోపిడీ గడిలపా నుంచి విముక్తి చేయాల్సిన అవసరం. ఇంకెన్ని రోజులు చేస్తారండి వీళ్ళు? 70 సంవత్సరాల నుంచి వీళ్ళే రూల్ చేస్తున్నారు. ఆ గడి లేకపోతే ఈ గడి, ఆ గడి లేకపోతే తెలంగాణలో ఎవరు పాలకులు కావాల్సిన అర్హతలు ఉన్న వాళ్ళు లేరా? సో ఆ రోజులు పోయినాయి. చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అందరి వర్గాలకు కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు వీళ్ళందరికీ కూడా చైతన్యం వచ్చింది. ఎన్ని రోజులు ఆపుతాను? సో ఇదంతా ఏ పని కాదు. తప్పకుండా ఈసారి బహుజన్ సమాజ్ పార్టీ గెలవబోతున్నది. ఉప ఎన్నిక ద్వారా 80 మంది ఎమ్మెల్యేలు, 14 మంది మంత్రులు పెద్ద ఎత్తున ఇంటింటి ప్రచారం చేస్తారు. ఈ నేపథ్యంలో ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కరు టీఆర్ఎస్ వైపు ఉన్నారని అంటున్నారు. వాళ్ళు భ్రమిస్తున్నారు. టీఆర్ఎస్ భ్రమల్లో మునిగి తేలుతున్నది. వాళ్ళు ప్రజలను కూడా భ్రమించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఎమ్మెల్యేలు కూడా మాకే ఓట్లు అయిపోతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రాజీనామా చేస్తారు. ఎట్టకేలకు విజయం నాది అంటారు. దాని గురించి ప్రేమ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతగాక బయటికి పారిపోయాడు. ఇక ఆయన ఇప్పుడు విజయం అని ఎట్లా అంటాడు? పారిపోయిన వాడికి పిరికి పందాలకు విజయం ఎక్కడ వస్తుంది? రాదు. 22,000 కోట్ల ప్రస్థానం గురించి అయితే మీరు ఏం చెప్పదలుచు? 22 కోట్ల ప్రస్థానం గురించి ఒకటే చెప్పబోతున్నా. మేము తెలంగాణలో బహుజన సమాజ్ పార్టీ అధికారంకి వచ్చినంత 22,000 కోట్లు. అదేవిధంగా మీరు మా దగ్గర నుంచి గుంజుకున్న 1000 ఎకరాలు దొంగతనంగా మోసం చేసి మా దగ్గర ఒక్కొక్క రూపాయి అప్పిచ్చి 1000 రూపాయల మిత్తేసి బలవంతంగా గుంజుకొని మా అమ్మ నాన్నలను అందరినీ మర్డర్లు చేసి మా ధన మాన ప్రాణాలను కూడా దోపిడీ చేసుకున్న ప్రతి ఇంచు భూమి కూడా గుంజుకుంటాం. బలవంతంగా రాజ్యాంగబద్ధంగా గుంజుకుంటాం. నువ్వు ఎన్ని 22,000 కోట్లు కాదు, అన్ని గల్లబట్టి లాగే అమరవీరుల స్తూపం ముందర పెడతాం. అదేవిధంగా నువ్వు ఎట్లా అన్ని 1000 కోట్లు సంపాదించినా కూడా అవన్నీ కూడా మేము విచారణ చేస్తాం. చివరిగా ఒక ప్రశ్న, ఎటాకేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరు గురించి బీఎస్పీ ఏం చెప్పదలుచు? బీఎస్పీ వాళ్ళంతా దొంగలేనండి. దొంగలు కొట్టుకుంటున్నారు. ఇద్దరు దొంగలు కొట్లాడుకుంటే ఎట్లయితే ఉంటుందో అట్లా కొట్లాడుకుంటున్నారు అంతే తప్ప బీజేపీ కూడా దొంగనే, టీఆర్ఎస్ కూడా దొంగనే. బీజేపీ వాళ్ళు ఇవాళ టీఆర్ఎస్లు కొంటున్నారని వీళ్ళు ఏడుస్తున్నారు. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కొన్నప్పుడు ఎక్కడ పోయింది? కాంగ్రెస్ వాళ్ళు కూడా సుఖమైన వాళ్ళు కాదు. కాంగ్రెస్ వాళ్ళు కూడా టీఆర్ఎస్ వాళ్ళని కొన్నారు అప్పుడు. సో వీళ్ళందరూ కూడా దొంగలు. అందుకొరకే ప్రజలు బీఎస్పీని కోరుకుంటారు అంటున్నారు. ఈ దొంగలందరూ కూడా ఒక్కటే.
ఇవాళ కాంగ్రెస్ ఉంటాడు, రేపు బీజేపీలో పోతాడు, బీజేపీ నుంచి రేపు టీఆర్ఎస్కి పోతాడు, టీఆర్ఎస్లో ఉన్నాడు బీజేపీ పోతాడు, బీజేపీ నుంచి కాంగ్రెస్కి వస్తాడు. వీళ్ళందరూ కాంగ్రెస్ వాడు టీఆర్ఎస్లో కొన్నాడు, బీజేపీ వాడు టీఆర్ఎస్లో కొంటున్నాడు, టీఆర్ఎస్ వాడు వచ్చి కాంగ్రెస్లో కొంటున్నాడు. ఈ కొనుడే సరిపోతున్నాయి. వీళ్ళ ప్రజల బాధలు. ఇప్పుడు మంచికంటి బోడంగి భర్తల స్కూల్ నుంచి వస్తున్నాను నేను. పిల్లలకు రావడానికి బస్సే లేదు భయ్. ఈ మునుగోడు నుంచి చెండూరుకు బస్సులు లేవు, మునుగోడు నుంచి బొడంగపర్తికి బస్సులు లేవు. పిల్లలు ఎట్లా వస్తారు? ఆటోలలో వస్తారు. సిగ్గుపడాలి ఈ ముగ్గురు దొంగలు. అందుకొరకు తెలంగాణ, మరి ముఖ్యంగా మునుగోడు గడ్డ వీళ్ళందరి నుంచి విముక్తి కోరుకుంటుంది. ఆ ప్రాంతంలో పుట్టిన బిడ్డ, ఎలాంటి మచ్చలేని బిడ్డ వచ్చి మాకు పాలకుడు కావాలి, మా బీసీ బిడ్డ ఒకటి పాలకుడు కావాలి, 167 మంది మేము ఉన్నాం, మేమే కావాలంటాం. ఈ దొంగలు వాళ్ళు కొట్లాడుకుంటే ఇంకేమున్నది? దొంగలు కొట్లాడుకుంటే ఏం తెలుస్తుంది?